యా, స్క్రీన్ కనిపిస్తుందా? వన్స్ అగైన్. యా కనిపిస్తుంది కనిపిస్తుంది. సార్. యా, ఓకే. మనం ప్రజెంట్ ఇప్పుడు ఏ కోర్స్ లో జాయిన్ అయ్యాము? జస్ట్ నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్స్ ఇవ్వండి చాలు. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రీగా ఉండొచ్చు, ఓకేనా? ఇబ్బంది పడడం అలా మాట్లాడడం ఏం లేదు. సో ముగ్గురే ఉన్నారు కాబట్టి సో నో ఇష్యూ. ఎక్కువ మంది ఉంటే కొంతమంది భయపడుతూ మాట్లాడుతుంటారు, ఏం లేదు, ఓకేనా? సో మనం ఏ కోర్స్ జాయిన్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్? చెప్పాలి, ఎనీ వన్. ఒరాకిల్ సార్. మార్కెల్. మీకు మైండ్ లో ఏది అనిపిస్తే అదే చెప్పండి, నో ఇష్యూ. నేనేమనుకోను. ఒరాకిల్ డేటాబేస్. ఆర్కిల్ డేటాబేస్, ఓకే. రిమైనింగ్ అనిల్ అండ్ నితీష్. సరే, యాక్చువల్లీ నేనేమి ఆన్సర్ ఇవ్వలేను, వాళ్ళిద్దరే చెప్పనివ్వండి. యా, ఓకే ఓకే, ఇట్స్ ఓకే. యా. యా, మేము మీటింగ్ లో ఉన్నారనుకుంటున్నా, ఐ థింక్. యా, నితీష్ అండ్ యూ ఆల్సో. సార్ ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్. ఓకే ఓకే ఓకే, గుడ్. ఓకే, టుడే నేను అసలు ఎస్క్యూఎల్ అంటే ఏందనేది, పిఎల్సిక్యూఎల్ అంటే ఏందనేది నేనేం డిస్కస్ చేయను. అండ్ డేటా బేస్, ఇక్కడ డేటా బేస్ ఉంది కదా, సో ఈ డేటా బేస్ అనేది కూడా నేను డిస్కస్ చేయను. ఈ డేటా బేస్ అనేది కూడా ఓన్లీ ఆర్కిల్ మాత్రమే, దీన్ని ఆర్కిల్ అంటారు. ఐ మీన్ మామూలుగా కొంతమంది ఒరాకిల్ అని సంథింగ్, ఇంకొక ఆర్కిల్ ఓర్కిల్ సంథింగ్ అలా అలా పిలుస్తుంటారు. బట్ దీని ప్రొనౌన్సియేషన్ నాకు తెలిసి ఆర్కిల్ అంటారు, ఓకేనా? సో టుడే మనం ఓన్లీ ఆర్కిల్ మాత్రమే నేను మీకు ఈ డెమోలో డిస్కస్ చేయగలను. ఓన్లీ దీని గురించి మాత్రమే చెప్తాను. సో ఆర్కిల్ అనేది, ఇట్ ఈజ్ ఏ కంపెనీ. విచ్ టైప్ ఆఫ్ కంపెనీ మీకు తెలిసి చెప్పండి, పర్లేదు. సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, నితీష్. ఐటీ కంపెనీ సార్. సాఫ్ట్వేర్, ఓకే ఓకే. సో మీరు ఆర్కిలే ఎందుకు జాయిన్ అయ్యారు? రిమైనింగ్ మనకి ఉన్నాయి కదా, ఐ మీన్ మైక్రోసాఫ్ట్ ఉంది, మైసీక్వల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ మైసీక్వల్ సర్వర్ ఉంది, DB2 ఉంది, రెడ్ షిఫ్ట్ ఉంది, హ్యాబాప్, హానా, ఈ సమ్ డేటాబేస్ ఉన్నాయి మనకి ఇంకా. సో ఆర్కిలే ఎందుకు జాయిన్ అయ్యారు? ఎనీ రీజన్ మీకు ఎవరైనా చెప్పారా? రీజన్ అయితే చెప్పారు, మీరు ఎక్కడైనా చూసారా? చేస్తారు, జస్ట్ మీకు తెలిస్తే చెప్పండి, పర్లేదు, ఫోర్స్ ఏం లేదు. Siran, I have a client call right now. Can you please share recording session later? ఓకే, డోంట్ వరీ, యూ కెన్ గో. Yeah, thank you so much. But I will join shortly. Okay. యా, ఓకే, షూర్. ఓకే, Yeah, యూ thank కెన్ you so లీవ్. much. యా Yeah, thank యా you, Mani. Thank you, Nitish. యా థ్యాంక్ యూ బ్రో. యా, ఓకే. యా, మనీ అండ్ నితీష్, నార్మల్ డిస్కషన్. సో ఇద్దరే ఉన్నాం, సో నో ప్రాబ్లం, చెప్పచ్చు. ఇంతకుముందు మీరు ఎక్కడైనా విన్నారా, ఎవరైనా చెప్పారా మీకు ఆర్కిలే జాయిన్ అవ్వమని చెప్పారని? చెప్పారు సార్, ఐటీ ఫీల్డ్ కి ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పారు నాకు. అప్పుడు నేను జాయిన్ అయ్యి ఆల్రెడీ నేను హైదరాబాద్ 2 years బ్యాక్ జాయిన్ అయ్యాను, అమీర్పేట జాయిన్ అయిన కోర్స్ జాయిన్ అయ్యాను. ఓకే బట్ నాకు అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ సరిపోక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది సార్. 1 month కూడా కోర్స్ కూడా సరిగ్గా వెళ్ళలేదు నేను. ల్యాప్టాప్ లేనిదే రావద్దున్నారు, క్లాస్ రావద్దన్నారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే, మరి ఇప్పుడు స్క్రీన్ ల్యాప్టాప్ ఉందా మరి? ఇప్పుడు ఉంది సార్, ఇప్పుడు ఉంది నాకు. ఓకే, నితీష్. ఇంకా సార్ వాళ్ళు సజెస్ట్ చేశారు సార్ బయట. ఆ? మా అన్నయ్య వాళ్ళు సజెస్ట్ చేశారు సార్ ఒరాకిల్ నుంచి. ఓకే, సి గైస్, ఒకటి ఆర్కిలే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు, మీ దగ్గర ఒక బ్యాంకింగ్ యాప్ ఉంది, మీరు బ్యాంకింగ్ యాప్ యూస్ చేస్తున్నారా? ఫోన్ పే ఆర్ సంథింగ్, ఇంకేదన్నా, హెచ్డిఎఫ్సి కానీ ఏదో ఒకటి. సార్ మనీ అండ్ యూ ఆల్సో, ఎస్బీఐ బ్యాంక్ కానీ యాప్ యూస్ చేస్తున్నావా? ఐ మీన్ చెప్పండి సార్. ఎస్బీఐ ఫోన్ పే, గూగుల్ పే, ఎస్బీఐ సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని యాప్లు ఉంటాయి సార్. అన్ని ఉంటాయి. సో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు
ఆ! ఇప్పుడు దాంట్లో నుంచి నీ అమౌంట్ అనేది థెఫ్ట్ జరుగుతుంది. ఓకే సార్. మిస్‌యూజ్ జరుగుతుంది. ఎవరైనా తీసుకోవడమో సంథింగ్ ఎలానో వెళ్ళిపోయింది డేటా అనేది. సో, అప్పుడు నువ్వు వెంటనే ఎవరిని రీచ్ అవుతావు? బ్యాంక్ ఐ బ్యాంక్ ఐటీ బ్యాంకోళ్ళ దగ్గరికి రీచ్ అవుతావు. సో, బ్యాంకోళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి, సో, వాళ్ళతో డిస్కస్ చేస్తావు. నాకిలాగా అమౌంటు ఎవరో థెఫ్ట్ జరిగింది. ఇలాగ అని చెప్పండి. సో, డేటా అనేది ఏమైపోయింది అక్కడి నుంచి? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి థర్డ్ మిస్యూజ్ పార్టీ అయ్యింది. వారి దగ్గరికి మిస్‌యూజ్ అయిపోయింది. అట్లాగే అందరిది మిస్‌యూజ్ అయిపోతాయి. ఉమ్. సో, ఇలా జరగకుండా ఆర్కిల్ వాళ్ళు సెక్యూర్‌గా ఉంటుంది. సో, ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సెక్యూర్ అండ్ ప్రొటెక్టింగ్. ఓకే సార్. మీరు మీరు అండ్ ఇంకొకటేందంటే ఇట్ ఈస్ లైసెన్స్ ఇదేందంటే లైసెన్స్డ్ వర్షన్ ఇది ఆర్కిల్ అనేది. మీరు ఓహ్! రిమైనింగు సీక్వెల్ సర్వర్ గాని, లేదా అమెజాను, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, ఐబీఎం, అమెజాన్ రెడ్ షిఫ్ట్ విన్నారా? ఆర్‌డిఎస్ అది కూడా ఒక డేటాబేస్. ఓకే. ఓకే సార్. సో, ఇలాంటివన్నీ కూడా మీన్ లైసెన్స్డ్ వర్షన్ ఆ లైసెన్స్ వర్షన్ అయితే కాదు. బట్ సెక్యూర్‌గా ఉండదు. ఆర్కిల్ అనేది మటుకు సెక్యూర్. ఇది ఎందుకు సెక్యూర్ అంటే థర్డ్ పార్టీస్ మాల్‌వేర్స్ కానీ, ఫిషింగ్ అటాక్స్ ఎక్కువ జరగకుండా డేటా అనేది థర్డ్ పార్టీస్ వాళ్ళ దగ్గరికి మూవ్ కాకుండా ఇది సెక్యూర్‌గా ఉండిస్తుంది డేటా అనేది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఐఫోన్‌కి, ఆండ్రాయిడ్ మొబైల్‌కి డిఫరెన్స్ ఐడియా ఉందా మీకు? అవును సార్. అంటే నాకు మీకు ఐడియా లేదు. తెలిసింది చెప్పండి. ఐఫోన్‌కి మెయిన్ సెక్యూరిటీ సెక్యూరిటీ. సెక్యూరిటీ మనీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. యాహ్! మనీ ఐ విల్ టెల్ యూ నీకు. ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఫోన్ ఉంది. నా కాడ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. సో, ఓకే. నేను మీ ఐఫోన్‌ని మీకు తెలియకుండా తీసుకొనేసి దాన్ని ఓపెన్ చేశాననుకోండి. పాస్వర్డ్ ఒక 3 ఆర్ 4 టైమ్స్ కొట్టాననుకోండి. అది టైమ్ లిమిట్ పడతది. 4 మినిట్స్, 5 మినిట్స్ అని. మళ్ళా అగైన్ నేను స్టార్ట్ చేశాననుకోండి. రాంగ్ వచ్చిందనుకోండి 1 డే పడతది. మళ్ళా అగైన్ నేను ట్రై చేశాననుకోండి 1 డే తర్వాత ఇట్ ఈస్ లాక్డ్ ఫోన్. ఓకే సార్. మీరు కూడా ఆ ఫోన్ యూజ్ చేయలేరు. హ్మ్. అదే ఆండ్రాయిడ్ అనుకోండి. లాక్ అయినా కూడా ఎత్తుకోపోయి మొబైల్ షాపోడికి ఇస్తే వాడు లాక్ తీసి ఇచ్చేస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. సో, ఐఫోన్ అలా కాదు. ఐఫోన్ ఏందంటే మీరు గూడా ఓపెన్ చేయలేరు. ఇన్‌కేస్ మీరు పాస్‌వర్డ్ మీరు మర్చిపోయారు అంటే. మర్చిపోతే మీరు కస్టమర్ కేర్‌కి కంప్లెయింట్ చేసి వాడు కొన్ని క్వెషన్‌లు అడుగుతాడు. దానికి మీరు కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తేనే వాడప్పుడు అన్‌లాక్ చేస్తాడు. లేదంటే వాడు అన్‌లాక్ చేయడు. అప్పటిదాకా ఫోన్ లాక్ అంతే. డేటా ఉన్నా, లేకపోయినా మీ పర్సనల్ డేటా ఎనీథింగ్ ఏదున్నా సరే లాక్ అయిపోతుంది మొబైల్. సో, అలాగనమాట. సో, ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ మెయిన్. మీరు ఒక ఆర్కిల్ సీక్వెల్ మీరు నేర్చుకున్నారు అంటే హెచ్‌పి కంపెనీ గాని, అమెజాను ఐ మీన్ క్యాప్‌జెమినీ గాని, హెచ్‌సిఎల్ కంపెనీ గాని, ఇలా ఎంఎన్‌సి కంపెనీస్‌కి ఓన్లీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇది పక్కా. ఇందాక సార్ వన్ డౌట్ సార్. తనన్నాడు. యాహ్! చెప్పండి. సార్ ఏజ్ లిమిట్ ఉందా దీనికి? ఏజ్ లిమిట్ గట్టా? అర్థం కాల. సార్ ఏజ్ లిమిట్ సార్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఏంది? ఒకటి మీరు ఐటీ ఓకే సార్. ఫీల్డ్‌లో నాకు మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒకటి ఐటీ ఫీల్డ్‌లో మీరు ఎంటర్ అవ్వాలి అంటే మీరు రీసెంట్‌గా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుండాలి. లేదంటే బిఫోర్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా పర్లేదు. మీరు ఐటీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. 4 ఆర్ 5 అలా ఉంది అంటే ఎంటర్ అవ్వడం కష్టం. మీ దగ్గర స్కిల్స్ ఉన్నా కానీ ఎంటర్ అవ్వచ్చు. బట్ మీరది వేరే విధంగా ఎంటర్ అవ్వచ్చు. అది నేను మీకిప్పుడు చెప్పను. అందుకనే చెప్తున్నాను. ఓకే సార్. ఐ మీన్ నేను మీకు జాబ్ వైస్‌గా కానీ, జాబ్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఎలా కాల్స్ రావాలి మనకి ఇంకొకటి జాబ్ గైడెన్సీ గాని, ప్రొఫైల్ బిల్డింగ్ గాని, ఇవంతా కూడా నేను మీకు క్లాసెస్‌లో ఎవ్రీడే టిప్స్ వైస్‌గా చెప్తాను. అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఇవన్నీ అర్థమైంది సార్. ఇవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తాను. జాబ్ ఎలాగా మనం తెచ్చుకోవాలి ఏంటనేది. అండ్ ఇంకొకటి ఆర్కిల్ నేర్చుకుంటే మీరు పెద్ద పెద్ద కంపెనీలకే వెళ్తారు. ఎంఎన్‌సి కంపెనీలకే వెళ్తారు. చిన్న కంపెనీలు మన ఇండియన్ కంపెనీకైనా వెళ్తారు. బట్ ఇందాక అనిల్ అన్నాడు గదా! ఏమని అన్నాడు? సీక్వెల్ లేనిదే
ఏది నేర్చుకున్నా వేస్ట్ అని విన్నారా మీరు? విన్నాను సార్, అది విన్నాను సార్ నేను. విన్నాను సార్. ఐ థింక్ నితీష్ నీకు లింక్డ్ఇన్ ఉందా? నువ్వే కదా అనింది లింక్డ్ఇన్ ఉందని. నువ్వా మనీయా? నేను సార్, ఏం సార్ నాకు ఉంది సార్ లింక్డ్ఇన్. ఆ, ఒక్కసారి మనీ మీరు లింక్డ్ఇన్ లో సీక్వెల్ జాబ్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఎన్ని జాబ్స్ వస్తాయి అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను లైవ్ లో మీకు ఇక్కడ చూపించవచ్చు. బట్ నేను చూపించడానికి మీరంతటా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. సీక్వెల్ బేస్ చేసుకొని పవర్ బి ఉంటుంది, సీక్వెల్ బేస్ చేసుకొని జావా ఉంటుంది, సీక్వెల్ బేస్ చేసుకొని డేటా అనలిస్ట్ ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ గా ఉంటుంది మీకు. ఓకేనా? ఓకే సో సార్, ఓకే. సీక్వెల్ నేర్చుకుంటే మీరు దేనికైనా ఎలిజిబుల్. ఏ మీరు జావా వాళ్ళతో మీరు వర్క్ చేయొచ్చు వెళ్ళి. అంటే జావా వచ్చేసరికి మీకన్నా మీకు ముందు ఉంటుంది. డేటాబేస్ ఇది మెయిన్. ఓకేనా? సో ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఆర్కిల్ అంటే ఏంటనే చెప్తాను. ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకేనా? ఆర్కిల్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకేనా? సో ఇలాంటి కంపెనీని మనము ఈఆర్పి కంపెనీస్ అంటాం. ఈఆర్పి అంటే ఐడియా ఉందా? టీఆర్పీ సార్, టీవీ రేటింగ్ టీఆర్పీ ఐడియా ఉంది సార్, నార్మల్ ఐటీ ఐడియా లేదు సార్ నాకు ఇదైతే. అర్థం కదా? స్లోగా సార్ టీవీ చెప్పండి, రేట్ పర్లేదు. సార్, టీవీ ఉండదు టీఆర్పీ రేటింగ్స్ అయ్యైతే ఐడియా ఉన్నాయి కానీ నాకు ఐడియా లేదు సార్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఐడియా లేదు. ఈఆర్పి కంపెనీస్. టీఆర్పీ సార్, టీఆర్పీ అన్నా నాకు అర్థం కాలేదు సార్. అది నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఓన్లీ 1 minute. ఐ థింక్ ఇది ఒకటే ఉంది. ఆర్కిల్ డేటాబేస్ మాత్రమే కదా ఉంది మీకు కనిపిస్తుంది. అవును సార్, అది ఒకటే ఉంది సార్. 1 minute. ఇప్పుడు కనిపిస్తుంది సార్. టీఆర్పీ కంపెనీ. కీవర్డ్ ఓకే. ఈఆర్కే కంపెనీస్. ఈఆర్పి అంటే ఐడియా ఉందా? నో సార్, ఐడియా లేదు. ఐడియా లేదు సార్, లేదు. ఐడియా లేదు. ఒకటి మీరు అన్నారు ఇందాక ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ కంపెనీ అని. ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఆర్కిల్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కూడా. వీళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కూడా వాళ్ళు డెవలప్ చేస్తుంటారు. ఐ మీన్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అది మార్కెట్ లో కూడా వీళ్ళు తీసుకొస్తారు. ఓకేనా? సో అలాంటి కంపెనీస్ ని మనం ఈఆర్పి కంపెనీస్ అని అంటాము. సో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా? జస్ట్ దీని మీనింగ్ మీకు అబ్జర్వేషన్ చెప్తున్నాను. జస్ట్ దీని మీనింగ్. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ మనకి ఆర్కిల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫో చాలా ఉన్నాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐబిఎం, ఐబిఎం, అమెజాన్, శాప్ అంటారు, ఎస్ఏపి. ఓకేనా? సో ఇలాగా మనకి కొన్ని ఉన్నాయి. ఇలాగా ఆర్కిల్ అని, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, శాప్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఎగ్జాంపుల్ గా మీకు ఇవి చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఓకే. ఇలాంటి కంపెనీస్ ని మనం ఈఆర్పి కంపెనీస్ అంటాము. ఓకేనా? ఇవి వీళ్ళు వాళ్ళ ఓన్ గా ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇవి ఉన్నాయి. ఓకేనా? ఆర్కిల్ వచ్చేసరికి ఆర్కిల్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ వచ్చి ఎంఎస్ సీక్వెల్ సర్వర్,
ఐబిఎం వచ్చేసరికి DB2 ఇది ఒక డేటా టైప్ డేటాబేస్. అమెజాన్ వచ్చేసరికి RDS, ఇట్ మీన్స్ రేట్ షిఫ్ట్. SAP, ABAP, అలా. వీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ ఆర్కిల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటా బేస్. మైక్రోసాఫ్ట్ వాళ్ళది వీళ్ళది ఒక ఓన్ డేటా బేస్. IBM వాళ్ళది DB2, అమెజాన్ వాళ్ళది RDS, రెడ్షిఫ్ట్, ఇది ఒక డేటా బేస్. SAP వాళ్ళది అబాప్, హనా. ఇలా వీళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఓన్ డేటా బేస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మార్కెట్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ ఆర్కిల్ ఎందుకు మనకి మేజర్ గా ఉంది అంటే, మీకు ఇందాక డిస్కస్ చేస్తే కదా, ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వర్షన్. ఇది మాల్వేర్స్ ని, ఫిషింగ్ అటాక్స్ ని, ఐ మీన్ ఇది అటాక్ కాకుండా సెక్యూర్ గా ఉంటుంది, డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఆర్కిల్ అనేది. సో ఈ మైక్రోసాఫ్ట్ అనేది ఇవి ఉంటాయి, బట్ ఇవేంటంటే ఎవరైనా కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఆర్కిల్ నేర్చుకున్నారు అంటే, ఆర్కిల్ డేటాబేస్ గా నేర్చుకున్నారు అంటే, ఈ రిమైనింగ్ డేటాబేసెస్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సేమ్ ఆర్కిల్ డేటాబేస్ సీక్వెల్ అనేది, ఆ సీక్వెల్ లో మనకి ఎలా అయితే క్వరీస్ ఉంటాయో సేమ్ వీటిలో కూడా ఉంటాయి, బట్ కొన్ని చేంజెస్ ఉంటుంది అంతే. అండ్ ఇంకొకటి, మోంగో డిబి అన్నారా మీరు? ఎనీవన్, ఎవరైనా మోంగో డిబి ఉన్నారా ఎక్కడైనా చూడడం కానీ? లేదు సార్. ఓకే, ఆర్కిల్ ఆర్కిల్ అనేది మనకి ఆర్కిల్ డెవలపర్ లో మనం ఒక క్వరీని ఎంటర్ చేసి ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తే మనకి నీట్ గా వస్తుంది. అదే మాంగో డిబిలో అయితే ఎలా అంటే అలా వస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. మనీ మనీ సార్ మనీ జస్ట్ ఒక 1 minute చెప్పేది వినండి. ఓకే సార్. మనీ అరిదే యా. ఉన్నాను సార్. ఇప్పుడు నేను మీతో నేను ఒక 1 hour మీతో మాట్లాడాను మొత్తం. అంటే మీ గురించి కానీ, మొత్తం కాలేజ్ గురించి, మీరు ఏ కాలేజ్ చదివారు ఏంటి మొత్తం అడిగాను. అంటే ఒక 1 hour మాట్లాడిన తర్వాత మీ మైండ్ లో కానీ ఎలా ఉంటుంది? చెప్పండి మనీ. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్, ఏమనుకోకండి. ఇప్పుడు ఓకేనా నా వాయిస్? ఇప్పుడు ఓకే సార్. మీతో నేను ఒక 1 hour డిస్కస్ చేస్తామని, కంప్లీట్ గా ఓకే సార్. కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాను. అప్పుడు ఒక 1 hour తర్వాత మీ మైండ్ లో లాస్ట్ పాయింట్ మాత్రమే గుర్తుంటుందా, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నీట్ గా క్లియర్ గా ఉంటుందా మీ మైండ్ లో? కరెక్ట్గా అయితే లాస్ట్ గుర్తుంటుంది సార్ నాకు కరెక్ట్గా అయితే. కరెక్ట్గా అయితే లాస్ట్ పాయింట్ గుర్తుంటుంది సార్, లాస్ట్ పాయింట్. నితీష్ అండ్ యూ? నాకు ఫస్ట్ నుంచి గుర్తుంటది సార్. సో అక్కడక్కడ కొన్ని పాయింట్స్ మనం మిస్ అవుతుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ రోస్ అండ్ కాలమ్స్ లాగా ఉంటుంది. డేటా అనేది అంటే క్లియర్ గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీతో నేను 1 by 1 స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని ఇలా మీతో నేను డిస్కస్ చేస్తే మీ మైండ్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవునా? అన్ని అవును సార్. గుర్తుపెట్టుకోగలరు. అదే విధంగా ఆర్కిల్ అనేది రోస్ అండ్ కాలమ్స్ లలో నీట్ గా మనకి టేబుల్ స్ట్రక్చర్ గానీ మొత్తం వాల్యూస్ కానీ అన్ని మనకి క్లియర్ గా చూపిస్తుంది. రిమైనింగ్ మాంగో డిబిలో కానీ రిమైనింగ్ వాటిలో ఏంటంటే అన్స్ట్రక్చర్ గా ఉంటుంది. అంటే ఎలా అంటే అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీకు చూస్తే మీకు కొరి అనేది అర్థం అవుతుందో అర్థం కాదు. రిమైనింగ్ వాటిని నేను డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే అవి కూడా డేటాబేసెస్. సో అవి ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్ వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. బట్ ఆర్కిలే ఎందుకు అంటే,
ఆర్కిల్ అనేది నేను చెప్పాను కదా, ఫస్ట్ మీరే అన్నారు బ్యాంకింగ్లలో ఇలాగా మీరు డేటా లీక్ అయితే ఎలా ఏంటి అనేది. సో ఆర్కిల్ అనేది మేజర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. సిటీ బ్యాంక్ విన్నారా మీరు? ఉన్నాను సార్. విన్నాను సార్, విన్నాను సిటీ సార్. బ్యాంక్, సిటీ బ్యాంక్ యూజ్ చేసేది కంప్లీట్ ఆర్కిల్ డేటాబేస్. అంటే డేటాబేస్ గురించి చెప్తున్నాను, ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. ప్రోగ్రామింగ్ ప్రకారం అయితే జావా, బట్ డేటాబేస్ మనకి మెయిన్. ఇప్పుడు మీరు మనీ అండ్ నితీష్, ఐ విల్ టెల్ యూ, మీరు ఒక ఫ్లాట్ ని పర్చేజ్ చేశారు, అవునా? ఓకే ఓకే. పర్చేజ్ చేసిన తర్వాత ఒక మంచి రోజు చూసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు, ఓకే. అవునా? అవును సార్. సో అలా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? బిఫోర్ కన్స్ట్రక్షన్ యా. మూత పెట్టుకున్నా సార్, ఎనీ భూమి పూజ. అదొకే. తర్వాత వర్క్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు ప్లానింగ్, కదా. అదే కన్స్ట్రక్షన్ అదే ప్లానింగ్, ప్లానింగ్. ఓకే, ఇంకా 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 గుడ్, మంచిదే. ఇంకా ఎస్టిమేషన్, అమౌంట్ ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఆ ఫ్లాట్ లో ఏం చేస్తారు? ఆ ఫ్లాట్ లో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వర్క్ ఏం చేస్తారు? బేస్మెంట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బేస్మెంట్ అంటే పిల్లర్స్. సార్ పిల్లర్స్, పిల్లర్స్. అవును కదా? సో అవును సార్. మనము 4 సైడ్స్ పిల్లర్స్ వేసి బేస్మెంట్ వేసి పిల్లర్స్ మీద మనము హౌస్ ని కన్స్ట్రక్షన్ చేస్తాం. సో అదే ఎస్ సార్. విధంగా ఆర్కిల్ అంటే ఇవి కూడా డేటా బేసెస్, బట్ ఆర్కిల్ ఎందుకంటే అది లైసెన్సర్ వర్షన్ డేటాను ప్రొటెక్ట్ చేస్తుంది. సో అదే విధంగా ఆర్కిల్ డేటాబేస్ అనేది మెయిన్ పిల్లర్స్ అన్నమాట, ఓకేనా? సో ఓకే సార్. ఆర్కిల్ అసలు ఈ ఆర్కిల్ డేటాబేస్ అనేది ఇది లేకుంటే అసలు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వదు. రిమైనింగ్ వచ్చేసరికి మనకి జావా అవన్నీ వస్తాయి, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. బిఫోర్ దట్ ఐ విల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూసారా, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఐబిఎం అనే సంథింగ్, మైసీక్వల్ సర్వర్ అనేది, చూసారా? సో ఇవన్నీ ఎస్ కూడా సార్. ఒక డేటాబేసెస్, ఇవన్నీ డేటాబేస్. పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ కూడా సేమ్ ఆర్కిల్ సీక్వెల్ లాగే ఉంటది, బట్ కొంచెం వేరియేషన్ అంతే, ఓకేనా? నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. నాకు అనిపిస్తుంది. యా, ఇక్కడ చూసారా, డేటాబేస్ అని ఆర్కిల్ ఉంది, పోస్ట్ గ్రే, మైసీక్వల్, ఇది మాంగో డిబి సింబల్, ఓకేనా? బ్యాక్ ఎండ్, అంటే జావా వాళ్ళు వస్తారు, పైథాన్, .NET వీళ్ళు వస్తారు. ఫ్రంట్ ఎండ్ జావా యా. స్క్రిప్ట్, HTML, CSS వీళ్ళు వస్తారు, ఓకేనా? సో ఈ 3 కేటగిరీస్, మనం ఏ కేటగిరీలో ఉన్నాము? డేటాబేస్. ఓకే. డేటాబేస్. ఆర్కిల్ అంటే ఇది జావా అనేది బ్యాక్ ఎండ్ అంటే మంది రాదు, మంది డేటాబేస్ అంతే. వీళ్ళకి ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి JS, HTML వీళ్ళు వస్తారనమాట, ఓకేనా? ఇప్పుడు మీరు సీక్వెల్ స్కిల్స్ గా నేర్చుకున్నారంటే ఈ యొక్క జాబ్ రోల్స్ కి మీరు అప్లికబుల్ అవుతారు. సీక్వెల్ డెవలపర్, సీక్వెల్ డేటాబేస్ అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్, సీక్వెల్ ప్రోగ్రామర్, బిజినెస్ అనలిస్ట్, సీక్వెల్ డెవలపర్, ETL డెవలపర్, ఇవన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు వర్డ్స్, బట్ మీకు స్టార్టింగ్ ఇచ్చేది, పొజిషన్ అనేది ఈ టైప్ ఆఫ్ లోనే ఇస్తారు కంపెనీస్ మీకు. మీరు సీక్వెల్ గా నేర్చుకుంటే ఇలా వీటికన్నిటికి అప్లికబుల్ అవుతారు, ఈ రోల్స్ అన్నిటికి. ఇది సీనియర్ కిందకు వస్తుంది, ఓకేనా? ఓకే సార్. మీరు ఓన్లీ సీక్వెల్ నేర్చుకుంటే, ఓకేనా,
సీక్వెల్ తో పాటు పిఎల్ సీక్వెల్ కూడా మీరు నేర్చుకున్నారు అంటే మీరు కంప్లీట్ గా ఒక డెవలపర్, ఆర్కిల్ డెవలపర్. జస్ట్ మీకు పిఎల్ సీక్వెల్ బేసిక్ ఐడియా ఉన్నా కానీ యాజ్ ఎ ఫ్రెషర్ గా మిమ్మల్ని తీసుకుంటారు. ఓకేనా? ఏడకి క్లియరా? ఓకే సార్. అర్థమైందా ఇక్కడికి? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అది. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఐ మీన్ ఏంటిది వెబ్సైట్? అబీబస్. అభిబస్. సో అభిబస్ లో మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, కలర్స్, ఇవన్నీ ఇమేజెస్. కనిపిస్తున్నాయి సార్. సో ఇవంతా ఏంటి? కలర్స్ అని ఎవరేశారు? ఇదంతా కూడా కలర్స్ Laptop. వేసేదంతా కూడా వీళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఆ కలర్స్ అంతా డిజైన్ చేసేదంతా. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్ అని క్లిక్ చేశా, బెంగళూరు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఇవన్నీ చూపిస్తుంది. ఏంటివి? నెక్స్ట్ చెప్పాలి. చెప్పాలి. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇలా నాకు ఇలా చూపిస్తుంది. ఇదంతా ఏంటి? ఎనీ ఐడియా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు సార్ నాకైతే. ఓకే. ఇక్కడ నేను డేట్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ నాకు ఈ డేట్ అంతా చూపిస్తుంది. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు నేను ఈ డేట్ మీద క్లిక్ చేశాను, సెర్చ్ కొట్టాను. వెయిట్ ఏ మినిట్, నేను ఇంకొకసారి చూపిస్తాను. బెంగళూరు 1928. ఇక్కడ చూడండి, నాకు ఇలా వచ్చిందా? ఓకే. అంటే ఒక ట్యాబ్ లో నుంచి ఇంకొక ట్యాబ్ లోకి మూవ్ అయిపోయింది. అవునా? అంటే నేను ఇక్కడ కొట్టంగానే 21st అని కొట్టాను, 21st ఇక్కడ ఇచ్చాను చూడండి, సెర్చ్ అని ఇచ్చా, ఇంకొక పేజీలోకి లోడ్ అయింది. అవునా? అవును సార్. ఓకేనా? అదంతా కూడా అలా లోడ్ అవ్వడము, ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా నాకు ఇలా లోడ్ అవ్వడము, ఇదంతా కూడా జావా ప్రోగ్రామింగ్ అది. ఓకేనా? ఇలా మనకి కనిపించే కలర్స్ అంతా కూడా, ఈ ఫాంట్ అంతా కూడా వీళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా వచ్చి చూసారా, హైదరాబాద్, చెన్నై, గోవా అని. ఇదంతా కూడా డేటా బేస్. ఇదంతా కూడా డేటాబేస్. బెంగళూరు అనేది కూడా ఇదంతా డేటాబేస్. ఇదంతా క్యాలెండర్ అంతా కూడా డేటాబేస్. ఇది ఉంటేనే కదా మనం చూడగలుగుతున్నాం. అంటే అవును. ఇప్పుడు మీరు గూగుల్లో సంథింగ్ మీరు ఏదైనా ఇక్కడ చూడండి, సంథింగ్ నేను జస్ట్ రవి అని సెర్చ్ చేశాను. సో నాకు కింద సజెషన్స్ చూపించింది, చూసారా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్. ఇదంతా కూడా డేటాబేస్ లో సేవ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ అసలు డేటాబేస్ లేకుంటే చూపిస్తుందా మనకి? చూపించదు సార్. సో అదనమాట మనకి ఆర్కిల్ డేటాబేస్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఫస్ట్ టుడే నేను మీకు చెప్పింది అసలు ఆర్కిల్ అంటే ఏంటి, మీరు ఆర్కిల్ ఎందుకు నేర్చుకోవాలి, అండ్ రిమైనింగ్ డేటాబేసెస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు ఒక సీక్వెల్లో కంప్లీట్గా మీరు ఒక సీక్వెల్
నేర్చుకుంటే ఏ జాబ్ రోల్స్ కి అప్లికబుల్ అవుతారు ఏంటి అనేది కూడా మీకు చెప్పాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీరు ఆ, రేపు మీరు ఈ రోజు నాకు టైమింగ్ ఏదైనా చెప్తే దాన్ని బట్టి నేను మీకు ఆ, రేపు ఈవినింగ్ క్లాస్ మీటింగ్ అనేది షెడ్యూల్ చేస్తాను. టుడే ఈవినింగ్ డేట్ సార్, టైం సార్. Hmm? టుడే ఈవినింగ్ టైం సార్, టుడే ఈవినింగ్ రేపు ఈవినింగ్. రేపు ఈవినింగ్, టుడే లేదు, ఇంకా రేపు రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ 7 to 8 సార్, పాసిబుల్. 7 to 8. It's fine. 7 to 8. Yeah, okay, sir. 7 to 8 is. కన్ఫామా? Yeah, confirm, కన్ఫర్మ్ sir. సార్. ఓకే. రేపు నేను డిస్కస్ చేసేది రేపు. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? వన్ మినిట్. నా స్క్రీన్ కనిపించడం లేదా మీకు? హలో, సార్ సార్ నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. డేటాబేస్ స్లైడ్ 1. డేటాబేస్, ఎస్. ఇది నేను మీకు రేపు ఈవినింగ్ డిస్కస్ చేస్తాను. అసలు డేటాబేస్ అంటే ఏంటి? ఓకే. అర్థమైందా క్లాసు? ఈరోజు ఏమన్నా ఫాస్ట్ గా చెప్తున్నానా లేదంటే ఎలా ఉంది? లేదు సార్, బాగానే ఉంది. లేదు సార్, ఫాస్ట్ గా ఏం లేదు సార్. ఓకే. రేపు జాయిన్ అవుతారా మరి జాగ్రత్త సార్. క్లాస్ కి? అవుతాం సార్. ఓకే. నేను ఇది రికార్డింగ్ గ్రూప్ లో పింగ్ చేస్తాను. అండ్ రేపు ఈవినింగ్ చూస్తాను రిమైనింగ్ ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో లేదో అని. ఓకేనా? ఓకే Yeah, సార్. ఓకే. ఓకే. Thank you, sir. గైస్. ఓకే గైస్.